అరే రాంప్రసాద్, చెప్పనా? నేను మందు తాగిన చాప గొంతులో ఇరుక్కుపోయిందిరా. అయితే అర్జెంట్ వాటర్ తాగనా? ఎందుకురా? అందులో ఎదుగుని వెళ్ళిపోతుంది చేప. నాకు డౌట్, నువ్వు ఎంత తాగావు? ఫుల్ తాగారా? అవునా? నువ్వు ఇండస్ట్రీకి వచ్చి ఎన్నేళ్ళు అయిందన్నా? 10 ఏళ్ళ పైన అయిందిరా. నువ్వు ఎప్పుడు తాగుబోతే యాక్టింగ్ చేయలే కదా? అలా ఎలా తెలిసింది నీకు? చేసుంటే ఫస్ట్ సంవత్సరానికే పోయేటోడు. సరే గాని ఫుల్ తాగినోడు ఎలా యాక్టింగ్ చేస్తాడు చెప్పు? ఓకే, హాఫ్ తాగినోడు, క్వార్టర్ తాగినోడు, చుక్క తాగినోడు. ఈ నెంబర్ తీసుకో. దేనికి? పౌడాల లక్ష్మయ్య మా అయ్య తాగుబోతే యాక్టింగ్ బాగా నేర్పిస్తాడు. మూతొత్తలేదురా. ఏ అట్లా కాదురా, మూత తీసుడు. మూత కింద ఉందిరా. ఏ ఇంక ఇప్పలేదు, కింద పడలే. భాస్కర్ అన్నా, మందు తాగడం భయపడుతున్నావా? ఎందుకు భయపడతానన్నా? మరే ఇప్పుడు నువ్వు తాగి పక్కింటికి వెళ్తాను, మీ ఆవిడ భయపడుతుంది. ఆ. నాకు ఆ భయం లేదు. పక్కింటికి వెళ్ళినా నా పిల్లగా ఉంటది, వెనకింటికి వెళ్ళినా నా పిల్లగా ఉంటది, ఎదురింట్లోనే నా పిల్లగా ఉంటది. నువ్వు సూపర్ రా. డార్లింగ్, మా ఆవిడ తాగొచ్చిన పక్కలకు రానట్లేదు డార్లింగ్. అవునా? ఆ? అయితే అప్పుడు నువ్వు పక్కింటికి వెళ్ళు. మరి పక్కింట్లో నువ్వే కదా ఉండేది. డార్లింగ్, నీకు గుర్తుండనే ఒక లక్కీ డ్రాప్ చేశాను. భలే ఉంది. అబ్బా బాగుందా? ఎక్కడది అది? మా కుక్క పేర్ల పేరు లక్కీయే, దాని డ్రాపే అది. అందుకే అంత టేస్ట్ ఉంది. అన్నా, ఇక్కడ నీకు రాజమౌళి తప్ప తాగపోతే యాక్టింగ్ ఎవరికి రావట్లే. రాత్రి తాగాను, ఇంకా దిగట్లేదు. ఇది దిగితే అడ్డగుండిపోతే చూసుకో మరి. చెగోడి, పగోడి, బల్ఫీ కోడి, బల్ఫీ కోడి. అరే చెప్పడం మర్చిపోయాను, పక్క ఊర్లో వైన్ షాప్ ఓపెన్ అయిందట. అక్కడ మందు ఫ్రీగా ఇస్తున్నారు, పదండి పోదాం. తాగుబోతు సచ్చినోడా నువ్వే కదరా, వీళ్ళందరినీ చెడగొట్టదు నువ్వే కదా. తాగుబోతోడా సచ్చినోడా, తాగి తాగి మతిపోతుంది. అసలు నేనెవరో గుర్తున్నానా నీకు? చూడు ఇక్కడ. ఎందుకు తెలియదే? యు ఆర్ మై వైఫ్. నీ పేరు భావన. అందంగా ఉంటావని నీ భావన. తాగితేగా నాకు అందం కనిపించదు, నా భావన. ఎందుకు అసలు నేను బావేనా? బావేనా? అరే ఏంటది ఎంత చేస్తుంది? ఫోన్ మాట్లాడు. ఎవరిది? మా డాడీ తాగుబోతే యాక్టింగ్ మళ్ళా. లేదు ఇంట్లో కనిపించట్లేదు. నువ్వేమన్నావు మొన్న? ఏమన్నాను? ఆవును అమ్మే గాని తిట్టావు, తల్లి పిల్లల్ని విడదీస్తావని. ఆవును ఎక్కడ అమ్మాను, దూడను కూడా ఎక్కడ అమ్మేసా, ఇద్దరిని కలిపేసా. నీ మొగుడు కాదే, నా మొగుడు. ఒరే మొగుడా, కాసేపు గడీరి అంటే గడగళ్ళాడిపోతావు, మళ్ళీ పూలు పెట్టుకుంటూ ముడుచుకొని పడుకుంటావు. నీకు ముందుగా వచ్చినట్టు వచ్చిందా? ఆ మందనంతా వేసుకుని పెద్ద పెదరాయిలాగా బయలుదేరావు కదరా. నువ్వు వీళ్ళకి లీటర్వే? లీటర్ అంటే తాగు వచ్చినడా? రే నిన్నెట్ట కాదురా, నువ్వు రా చెప్తారా. అందరి ముందు కొట్టకో. అందరి ముందు కొట్టేదేంట్రా నిన్ను? ఇప్పుడు బలవంతం చేయడం కరెక్ట్ కాదమ్మా. ఏమండి, పతి ప్రత్యక్ష దైవం అండి. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ఏమండి, అందరి ముందు అవసరం ఇప్పుడు బట్టలు తీయడం? అరే నీకంటే నీ బెల్టే పొడుగున్నదిరా. ఎవరు తీయొద్దండి. వద్దండి. పట్టు. ఏం పట్టాలి? పట్టు. ఎవరు కొట్టదండి. తాగితే నాకే ఎదురు చెప్తావే నువ్వు? లేదండి, సైడ్ కి చెప్పా. సార్, నాకంటే మీ నాన్న దూరంగా ఉంటాడు, యాక్టింగ్ రాదు. మీ నాన్న రోజు ఇంట్లో ఉంటాడు కదా, మీరెందుకు చేయలేపా? ఏమండి, వద్దండి ప్లీజ్. ఏమండి, నేను వేరే దాన్ని చేసుకుంటా. సార్ ప్రాబ్లం అవుతుంది సార్. రే పులి, బిడ్డ మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? ఏంట్రా ఫుల్ చూస్తేనేమో పులి, పెళ్ళాన్ని చూస్తేనేమో పిల్లి. ఏంట్రా గ్లాస్ లో? ఇది నీళ్లు. నీళ్ళ వాసన వస్తుంది. ఏంట్రా స్నానం చేయనట్టున్నాయి నీళ్లు. ఏంటి మరి ఇక్కడ కలర్ఫుల్ గా ఉంది? పోలాడుకున్నాయి కావచ్చు. ఇక్కడ ఏమన్నారా? ఇక్కడ అయిపోతుంది.
సరిపోతారా నీకు? ఎందుకు మొగుని కొడుతున్నావు? మీ వల్లే ఇది ఇలా తయారవుతుంది. నాతో కాపురం చేసి ఎన్ని రోజులు అయితే తెలుసాడు? నాకు చెప్పొచ్చు కదా ఎప్పుడైనా. నా పిల్ల నన్ను కొడుతుంది నీకెందుకు నా అయిందా బాగైందా? ఎందుకంటే సంసారం అంతా రోడ్డు మీద పడుతుందండి. అవునా? నిన్ను ఏ రోజు చేసుకుని ఆ రోజు రోడ్డు మీద పడ్డా. నాకు అలాగే అనిపిస్తుంది. మరి ఏం చేయను? కర్మ నాకు రాసి పెట్టుంది అలాగని. కొట్టానంటే కోడి పుంజులో గోడ కొట్టిపోతావు. ఎవరిని కొడతావరా నువ్వు? ఎవరిని కొడతా రోజు? అరే భాస్కర్ ఇట్లారా, ఇగో నీకోసమే సైజ్ చేయించా. జాకెట్ జాకెట్. నరేష్ భయ్య, మాలో లేనిది నీలో ఉన్నది ఏంటి? అది చెప్పేది కాదురా పిల్లనాయాల పిల్లనాయాల. నీ కోసం కష్టపడి చేయించి సైజ్ తెచ్చా. అది నీ సైజు, నాకు సరిపోదు. జిత్తు హార్ట్ బీట్ నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? హార్ట్ బీట్ 72 సార్లు కొట్టుకుంటది. మరి అదేంట్రా, నాకు 140 150 సార్లు కొట్టుకుంటుంది. ఎందుకే? నీ బీటు నా బీటు కలిపి కొట్టుకుంటుందేమో. అబ్బా బంగారు, నువ్వు కొన్ని రోజులు బయటకు వెళ్ళకు బేబీ. ఎందుకు? అంటే బయట బంగారం రేట్లు పెరిగిపోయినాయట. అయితే నిన్న ఎవడైనా ఎత్తుకపోతే ఎట్లనే? మాకు మందు తాగితే మనశ్శాంతిగా ఉంటది. అది మీరు ఇవ్వగలిగితే ఓ 2 గంటలు మందు తాగడం మానేస్తాం. మనశ్శాంతితో పాటు ఎంటర్టైన్మెంట్ గంట ఇస్తాం, సరేనా? అది, ఓకే. 2 గంటలు. ఆ తర్వాత మందు ముట్టుకోకూడదు, సరేనా? అదే మాట మీద ఉండాలి. 2 గంటలు మనం ఎలా ఎంటర్టైన్ చేస్తాం? ఇప్పుడు చూడు. హలో, శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎవరు పిలిచారు మమ్మల్ని? ఒక్క నిమిషం ఆగండి. ఏంట్రా ఏదో అడుగుతానన్నావు? నానా, ఈ రోజు ఈ టాస్క్ లో అమ్మాయిలు ఓడిపోతారేమో. ఎందుకురా? ఎందుకంటే రష్మి అక్క డాన్స్ చూసావా? నరేష్ వాళ్ళ నానైనా బాగా చేస్తారేమో. ఇది చెప్పడానికి మమ్మల్ని ఆపారా మీరు? పిల్లల్ని కూడా చెడగొడుతున్నారు మీరు చెడింది గాక. వేసేమంటారా? వేసేమంటారా? వీళ్ళతో మనకేంటి మాటలు? అడగండి. ఎవరు పిలిచారు మమ్మల్ని? మేమేనండి, మేమే పిలిచాం. ఎందుకు పిలిచారు? మా మొగుళ్ళు తాగుబోతు సచ్చినోళ్ళండి. అవును, సచ్చినోళ్ళండి. సరే వేసేమంటారా? అయ్యో అలా ఏం కాదండి. వాళ్ళని ఒక 2 గంటల సేపు ప్రశాంతంగా ఉంచాలి, ఎంటర్టైన్ చేయాలి, మందు అనిపించాలండి. సరే దాని తర్వాత వేసేమంటారా? అలా కాదండి. వాళ్ళు ఒక 2 గంటల సేపు మందు మానిపించి ఎంటర్టైన్ చేస్తే వాళ్ళు మందు మానిపిస్తా అన్నారు. దాని తర్వాత వేసేమంటారా? ఇలా ఉన్నావేంట్రా నువ్వు? మీరు ఎంతసేపు డిస్కషన్ లో ఆడియన్స్ ఇంకా క్లారిటీ రాలేదు. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే మాతో 2 గంటల మందు మానిపిస్తే వాళ్ళు మేము జీవితాంతం మానేస్తారు మాటిచ్చాం. సో దానికోసం ఎంటర్టైన్మెంట్ కోసం మిమ్మల్ని పిలిచారు. అంతేనా? మిమ్మల్ని 2 గంటలు మందు తాగడం మానిపించాలి, అంతే కదా? మేము మానేస్తాం 2 hours. కానీ నువ్వు ఉండగలవా 2 hours తాకుండా? అరే ఊరుకోండి. మీతో మాట్లాడితే ఇలాంటిది కబుర్లే వస్తాయి. మీతో మందు మనిపించడానికి 2 hours మేము ఎంటర్టైన్ చేయాలి, అంతే కదా? అంతే మేడం. ఇచ్చిన మాట మీద ఉండాలి. జీవితాంతం మానేస్తానని మీరు మాట ఇచ్చారు. కానీ మందు వాళ్ళు చాలా ఉపయోగాలు భాస్కర్. ఏంటన్నా? వీళ్ళిద్దరు అందంగా కనిపిస్తారు నాకు. రష్మి ఇందాకటి నుంచి వేసేయనా అడిగేదా? ముందు వేసేయండి చెప్తా. ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీ తాగుబోతో తేలిపోవాలంతే. ఇప్పుడు దాకా మేము శ్రీదేవి డ్రామా కంపెనీ, వీళ్ళు మందు మానేసిన తర్వాత మేము శ్రీదేవి డ్రామా రీహాబిలిటేషన్ కంపెనీ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ అవగా నువ్వు కూడా మానే రా. ఈ తాగుబోతు మహాలు మందు తాగడం ఆపేయాలంటే మీరు అక్కడ, నేను ఇక్కడ.